దేవుడు పడగొడితే నిలబెట్టేవాడు ఎవడు రాడు. రాసి పెట్టుకోండి. దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు ఎవడు లేడు, రాడు. అటు జేజమ్మ కూడా వచ్చి మనల్ని ఎవడ ఏమి చేయలేడు. ఎన్ని ఎలాంటివి చేసినా ఈ సెమినార్నే కాదు, మనం చేస్తున్న పరిచర్ని పాడు చేయాలని ఎవడన్నా అనుకున్నా మన సరాసరి ఎవరికి అనుకుంటూ వెళ్ళాడుతున్నట్టు తెలుసా? మీరు వెయిట్ చేయండి, అలా వెయిట్ చేయండి. ఏం జరుగుతుందో అలా చూడండి. ఈ ఎగిరెగిరిన వాళ్ళంతా నిప్పు కనుకల సంగతి దేవుడు ఎలా చేయబోతాడో చెప్పండి. చూడండి, సహం పెట్టట్లేదు. ఎందుకంటే చరిత్రలో దేవుడు మనుషులతో చేసిన కార్యం మనకు అర్థమైతే చెయ్యి పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు ఎడవడు. చెప్పండి, దావీదుని ఎలాగైతే మట్టి పరిస్థితుల్లోంచి పిలిచి దేవుడు తన పరిచర్యకి వాడుకున్నాడో అడుగుతాను. మన కుటుంబాలు ఏమన్నా రాజుల కుటుంబాలా? మన సిటీ లైఫ్, మన ఏదైనా సిటీ లైఫ్ పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో మూల నుంచి మనం తెలుసుకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి ఘనంగా దేవుడు పరిచర్యగిస్తే ఈ పరిచర్ని అలా ఆరిపోయాలనుకుంటే దేవుడు పెట్టుకున్నాడా? ఆరిపోయాలనుకున్నా అందుకే మనం చేస్తున్న ఉన్నతమైన కార్యక్రమం చేస్తాం. నమ్మండి, నమ్మండి, నమ్మండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే చెప్పండి, బలంగా నమ్మేయండి. అంతే, బలంగా నమ్మేయండి. చేతనైతే సహకరించండి, చేతనైతే కలుసు అడుగులేయండి. కానీ గుసగుసలు మాట్లాడి దేవుడికి విరుద్ధమైన కార్యం చేసి దీన్ని ఎలాగైనా బ్లేమ్ చేసి డౌన్ చేయాలనుకుంటే నేను చెప్తున్నాను, ఆ తిరగబడిన వారు వాళ్ళ ఆత్మలకు వాళ్ళు చెప్పండి, ఉత్తరవాదం వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చెప్పండి, పొందించుకుంటారు. వాళ్ళకి చెప్తాను, మనం చేసిన బాధ్యతలో దేవుడు కార్యం పెడుతున్నాం.